హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ ఇస్ ఇంగ్లీష్ విజయ్. ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ టాపిక్ అనేది ఏపీ టెట్ మరియు తెలంగాణ టెట్కు, అదేవిధంగా ఏపీ డిఎస్సికి, తెలంగాణ డిఎస్సికి ఉపయోగపడే ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దండి. ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ వల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యింది అనిపిస్తే, మా ఛానల్ ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ విజయ్ అనే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంతకీ మన టాపిక్ ఏంటంటే కాంపోనెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్. లింగ్విస్టిక్స్ లో మొత్తం ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ కాంపోనెంట్ ఏ ఏరియాను స్టడీ చేస్తుంది అనే దాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చే అవకాశము ఉందండి. ముందుగా మనము లింగ్విస్టిక్స్ అనే పదానికి ఉన్నటువంటి మీనింగ్ ను తెలుసుకుందామండి. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఏ లాంగ్వేజ్ అని అర్థమండి. అంటే ఒక భాషను అధ్యయనం చేసే శాస్త్రాన్ని లింగ్విస్టిక్స్ అని పిలుస్తారండి. ఇక్కడ లింగ్విస్టిక్స్ లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఏ కాంపోనెంట్ ఏ ఏరియాను స్టడీ చేస్తుంది అని ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చే అవకాశము ఉందండి. ఇక్కడ లింగ్విస్టిక్స్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ గురించి ముందుగా మనము తెలుసుకుందాం. కాంపోనెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్. లింగ్విస్టిక్స్ లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఆ 5 కాంపోనెంట్స్ కూడా నేను ఇక్కడ బోర్డు మీద రాయడము జరిగింది. ఏ కాంపోనెంట్ ఏరియా ఆఫ్ లాంగ్వేజ్, ఏ ఏరియాను స్టడీ చేస్తుంది అనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను. లింగ్విస్టిక్స్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ను ముందుగా తెలుసుకుందామండి. ఇక్కడ టోటల్ గా 5 కాంపోనెంట్స్ ఉన్నాయండి. అందులో నంబర్ 1 వచ్చేసి ఫోనెటిక్స్. అందరూ కూడా ఫోనెటిక్స్ ఫో అని తప్పుగా పలుకుతున్నారండి. ఇది ఫోనెటిక్స్ ఫో కాదండి, ఫోనెటిక్స్. నంబర్ 1 వచ్చేసి ఫోనెటిక్స్ అండి. నంబర్ 2 వచ్చేసి దీన్ని కూడా అందరూ ఫొనాలజీ అని ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారండి. ఇది ఫొనాలజీ కాదండి, ఫొనాలజీ అని ప్రొనౌన్సియేషన్ చేయాలి. నంబర్ 3 వచ్చేసి మార్ఫాలజీ. నంబర్ 3 కాంపోనెంట్ మార్ఫాలజీ. నంబర్ 4 కాంపోనెంట్ వచ్చేసి సింటాక్స్ అండి. నంబర్ 5 వచ్చేసి దీన్ని కూడా అందరూ నంబర్ 5 కాంపోనెంట్ ను తప్పుగా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారు. దీని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ సెమాంటిక్స్ కాదండి, సిమాంటిక్స్. ఇప్పుడు ఏ కాంపోనెంట్ ఏ ఏరియాను స్టడీ చేస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకుందామండి. ముందుగా నంబర్ 1 వచ్చేసి ఫొనెటిక్స్. ఫొనెటిక్స్ ఏ ఏరియాను స్టడీ చేస్తుంది అంటే స్పీచ్ సౌండ్స్. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అండి. స్పీచ్ సౌండ్స్ మీద దృష్టి పెట్టేటటువంటి కాంపోనెంట్ ఏంటి అంటే ఫొనెటిక్స్. అంటే స్పీచ్ సౌండ్స్ ని హ్యూమన్ బీయింగ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అనే విషయాన్ని స్టడీ చేసేటటువంటి సబ్జెక్టే ఫొనెటిక్స్ అండి. నంబర్ 2 వచ్చేసి ఫొనాలజీ అండి. ఈ ఫొనాలజీ ఏ ఏరియాను స్టడీ చేస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. సౌండ్ సిస్టమ్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇక్కడ స్పీచ్ సౌండ్స్ అండి. ఇక్కడ సౌండ్ సిస్టమ్ లేదా స్పీచ్ సౌండ్ సిస్టమ్ అనే 2 పదాల్లో ఏ పదం ఉపయోగించినా కరెక్టే అండి. అంటే ఈ ఫొనాలజీ అనేది ఏం తెలియజేస్తుంది అంటే స్పీచ్ సౌండ్స్ ను ఏ విధంగా మనము ఉపయోగిస్తాము, హౌ టు ఆర్గనైజ్, ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి అనే విషయాన్ని తెలియజేసే సబ్జెక్టే ఫొనాలజీ అండి. ఫొనెటిక్స్ కు ఫొనెటిక్స్ ఫో కదండి, ఫొనెటిక్స్ కు ఫొనాలజీకి ఉన్నటువంటి డిఫరెన్స్ బాగా తెలుసుకోండి. సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పే సబ్జెక్టు ఫొనెటిక్స్ అండి. మరి ఫొనాలజీ అంటే ఆ సౌండ్స్ ను
ఎలా ఆర్గనైజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, ఆ సౌండ్స్ ఉన్నటువంటి రూల్స్ ఏంటి, ఆ సౌండ్స్ ఉన్నటువంటి ప్యాటర్న్స్ ఏంటి అనే విషయాన్ని తెలియజేసేది ఫనాలజీ అండి. ఇప్పుడు థర్డ్ కాంపోనెంట్ అండి మార్ఫాలజీ. ఈ మార్ఫాలజీ అనేది ఏ ఏరియాను స్టడీ చేస్తుందంటే వర్డ్ సిస్టమ్ ఆఫ్ లాంగ్వేజెస్. వర్డ్స్ ఏ విధంగా తయారవుతాయి అంటే వర్డ్స్ ఎలా తయారవుతాయంటే మీకు అందరికీ తెలిసిందే. ఈ వర్డ్ సిస్టమ్ దేని మీద దృష్టి పెడుతుంది అంటే ఈ వర్డ్ సిస్టమ్ అనే పదంలో ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే రూట్స్, స్టెమ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్. మళ్ళీ చెప్తానండి 4 పదాలు: రూట్స్, స్టెమ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్. ఈ వీటన్నిటిని ఉపయోగించి వర్డ్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఆ వర్డ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది దాన్ని స్టడీ చేసేటటువంటి సబ్జెక్టే మార్ఫాలజీ అండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనము ఫోర్త్ కాంపోనెంట్ చూద్దామండి. ఫోర్త్ కాంపోనెంట్ వచ్చేసి సింటాక్స్ అండి. ఇది దేన్ని స్టడీ చేస్తుంది అంటే ఏ ఏరియాను స్టడీ చేస్తుంది అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ లాంగ్వేజెస్. అంటే వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్ వీటిని కంబైన్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఎలా తయారు చేస్తాము అని చెప్పేటటువంటి సబ్జెక్టే సింటాక్స్ అండి. సింటాక్స్ అనేది ఏ ఏరియాను స్టడీ చేస్తుంది అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ ను స్టడీ చేస్తుంది. ఇక చివరిది అండి సిమాంటిక్స్. ఈ చివరి కాంపోనెంట్ అయినటువంటి సిమాంటిక్స్ అనేది ఏ ఏరియాను స్టడీ చేస్తుందంటే మీనింగ్ అండి. మీనింగ్స్ ఏ విధంగా ఏర్పడతాయి, ఈ మీనింగ్ విషయం మీద దృష్టిని కేంద్రీకరించినటువంటి లింగ్విస్టిక్ లో ఉన్నటువంటి కాంపోనెంట్ ఏంటంటే సిమాంటిక్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 5 కాంపోనెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కాంపోనెంట్ దేని మీద స్టడీ చేస్తుంది, దేని మీద దృష్టి కేంద్రీకరిస్తుంది అనే విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకున్నారు అనుకోండి, మీకు ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే అవకాశము ఉందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని ఇంత దాకా చూసారంటే ఈ వీడియోలో ఉన్నటువంటి మీ కంటెంట్ ఖచ్చితంగా నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యింది అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి, హ్యాక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.